డైరెక్టర్ ఆదిత్యధర్ మీ మితిమీరిన జాతీయవాదాన్ని దుష్ప్రచారాన్ని ఆపండి. దురంధర్ 2కి సినిమాకి సంబంధించి కూడా హీరోయిన్ నటి రమ్య స్పందన ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎస్, దురంధర్ 1 ఎంత హిట్ అయిందో, అంటే ఒక స్టోరీ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్ అక్కడికి వెళ్ళడం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్లేస్లో స్పైర్గా వెళ్ళడం, అక్కడ మనకు తెలిసిన అంటే భారతదేశ రక్షణకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవడం, చెప్పడం, ఇదంతా కూడా మనం చూసాం. సో నిజంగా ఒక దేశభక్తిని ఇదిని క్రియేట్ చేసినటువంటి సినిమా ఇది. బట్ దీనికి సంబంధించి పార్ట్ 1కి సంబంధించి ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ బట్ ఇప్పుడు దురంధర్ 2 సినిమాకి సంబంధించి కూడా నటి రమ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె అన్నటువంటి మాటలు మనం ఒకసారి చూసుకుంటే కనుక, ఇది ఒక వేస్ట్ సినిమా, మీ సమయము, డబ్బులు, టైం అండ్ మనీ వేస్ట్ చేసుకోకండి. డైరెక్టర్ దురంధర్, మీరు జాతీయవాదాన్ని, దుష్ప్రచారాన్ని ఆపండి అంటూ కూడా ఆవిడ చేశారు. సో ఏమీ లేదు, నా టైం వేస్ట్ అయింది, సినిమాలో అంత ఏం లేదు, బీజిఎం బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదంటూ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. మరోవైపు ఇదే సినిమా 331 కోట్ల గ్రాస్ వసూలు రిలీజ్ అయిన 2 రోజులకే, అంటే దాదాపు భారతదేశంలో 200 కోట్లకు పైగా, అటు ఓవర్సీస్లో 64 కోట్లకు పైగా, ఓవరాల్గా అంటే మనకున్న లెక్కల ప్రకారం 337 కోట్లే దాటేసింది 2 రోజుల్లో. ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఈ 2 రోజుల్లో మనం చూసుకున్నా కూడా 500 కోట్లు దాటేస్తుంది వసూళ్ళకి సంబంధించి కూడా అనుకుంటున్నారు. డబ్బుల విషయం పక్కన పెడితే ఇది మన ఇండియన్ సోల్జర్కి సంబంధించినటువంటి సినిమా. అదేవిధంగా ఎలా ఉంటాయి పరిస్థితులు అనేది చాలా క్లియర్గా చూపించారు డైరెక్టర్ అనేటువంటిది చాలామంది ప్రశంసిస్తుంటే, మరోపక్క ఈ కామెంట్స్కి సంబంధించి హీరోయిన్ చేసిన నటి రమ్య చేసిన కామెంట్స్కి సంబంధించి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏమి అంటే ఒకవైపు యాక్టర్ని మర్చిపోతున్న క్రమంలో ఇలాంటి ఒక హైలైట్ సినిమా మీద కామెంట్ చేస్తే వీళ్ళని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు, ఇదంతా కూడా వాళ్ళ ఫేమ్ పెంచుకోవడం కోసం తప్ప ఏం లేదని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.